మెగా డిఎస్సీలో అక్రమాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు వీఆర్సీ సెంటర్లో వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి శాంతియుతంగా నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ అక్రమాలమయంగా మారిందని విద్యార్థి విభాగం నేతలు ధ్వజమెత్తారు. చిన్నబజార్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిరసనను అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో నిరసనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకుని విద్యార్థి సంఘం నాయకుల్ని పరామర్శించారు. విద్యార్థి విభాగం నాయకులను అరెస్టు చేసి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. డిఎస్సీ పేపర్ లీక్ చేసి తమ ఇష్టారాజ్యంగా లిస్టులను మార్చేసి టీచర్ ఉద్యోగాలను అమ్ముకుని డిఎస్సీలో అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు. జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సీని నమ్ముకుని లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులు తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలన్న ఆశలను కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. విద్యాశాఖ నిర్వహిస్తున్న నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ సతీష్ బాబు, నెల్లూరు నగర అధ్యక్షులు చంద్రారెడ్డి, సర్వేపల్లి అధ్యక్షులు జానకిరాంరెడ్డి, వెంగడగిరి అధ్యక్షులు మల్లికార్జున, కందుకూరు అధ్యక్షులు అశోక్, సూలూరుపేట అధ్యక్షులు తేజారెడ్డి, జిల్లా సెక్రటరీ నాని, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకృష్ణ, చరణ్, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో డిఎస్సి నిర్వహణలో ఎన్ని రకాలైనటువంటి అవకతవకలకి ప్రభుత్వం పాల్పడిందో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే లక్షలాది మంది నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు ఊరించి ఎన్నికలకు ముందు నుంచి నేను మెగా డిఎస్సీ తీసుకురాబోతున్నాను, దాని ద్వారా మీ జీవితాల్లో వెలుగులు నింపుతాను అని చెప్పి పదే పదే ప్రకటించడం జరిగింది. పాపం చాలామంది నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు మాటల మీద ఆశలు పెట్టుకున్నారు. చాలామంది ప్రిపేర్ అయ్యారు. తొలి సంతకం అన్నాడు. అధికారంలో రాగానే తొలి సంతకం పెట్టి ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తారు. 2024లో అసలు దాన్ని ప్రకటించకుండానే 2025లో డిఎస్సీని తీసుకురావడం జరిగింది. 2025 డిఎస్సీలో చాలా అనుమానాలు ఈరోజు పాపం నిరుద్యోగులు లేవనెత్తడం జరిగింది. అసలు డిఎస్సీ అంటేనే దాని అర్థం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఎక్కడన్నా జిల్లా కలెక్టర్ కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ దానిలో ఎక్కడన్నా జోక్యం చేసుకున్నారా? కేవలం మొత్తం రిమోట్ కంట్రోల్ లాగా ఈరోజు జిల్లాకు అసలు కలెక్టర్లు ఉండారా లేరా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇప్పటికే వ్యవస్థ మారిపోయింది. వ్యవస్థలో చాలా తేడాలు వచ్చాయి. ఈరోజు విఆర్ఓ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా లోకేష్ బాబే పెత్తనం చేస్తున్నాడు. దానితో పాటు హోంగార్డ్ దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి, ఎస్ఐ, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీల దగ్గర నుంచి డీజీపీ దాకా కూడా లోకేష్ బాబే పెత్తనం చేస్తున్నాడు. కాబట్టి అధికారులు ఎవరు ఉన్నట్టుగా కనిపించడం లేదు. కాబట్టి అసలు మీరు కలెక్టర్లను తీసేశారా? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఎత్తేసారా? డిఎస్సీ అప్రూవేషన్ మార్చేశారా? దాని గురించి చెప్పండి అంటే డిఎస్సీని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మీరు చేస్తున్నదల్లా దానిలో జరిగినటువంటి అవకతవకలు ఈ విధంగా జరిగాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణ చేయించండి అని చెప్పి ఈరోజు విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మిమ్మల్ని ఏమైనా గొడవలు చేశారా? ఎవరి మీదన్నా దాడులు చేశారా? ఇంకేదన్నా అక్కడ చేయరానటువంటి పనులు ఏదైనా చేశారా? మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తే ఆ నిరసన చేయడాన్ని తప్పుపడుతూ అసలు మీకు నిరసన తెలియజేసే హక్కు లేదన్నట్టుగా ఈరోజు ఏదో బ్రిటిష్ పాలకుల్లాగానో లేకపోతే ఎమర్జెన్సీలో రోజుల్లాగానో వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేయడం అనేటువంటిది, పోలీసులు బలవంతంగా వాళ్ళని తరలించడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. కాబట్టి మేము ఖచ్చితంగా మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు దుర్మార్గం అనేటువంటి ఆలోచన ఈరోజు చదువు సంధ్య లేనటువంటి వాడిని లోకేష్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక విద్యాశాఖ మంత్రిగా చేసి మానవ వనరుల శాఖ తనకు అప్పచెప్పాడంటేనే చంద్రబాబు నాయుడుకి ఈ సమాజం పట్ల ఎంత చిన్న చూపు ఉంది, ఈ సమాజం పట్ల ఎంత నిర్లక్ష్యం ఉంది. ఒక విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించాల్సినటువంటి వాడు, ఉండవలసినటువంటి వాడు, ఉండాల్సినటువంటి తీరు ఏమిటంటే హుందాగా వ్యవహరించగలగాల. దాని గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు ఉండాలి. నువ్వు చదివిన చదువులు ఎట్లాంటివి, నీవు జైలు ఇతర దేశాల్లో నువ్వు వెలగబడినటువంటి రాజకార్యాలు ఎట్లాంటివి, ఏ రోజైనా నువ్వు చదివావా? కాపీ కొట్టకుండా చదవలేను సంధ్య లేనటువంటి వాడిని తీసుకొచ్చి నిన్ను విద్యాశాఖ మంత్రిగా చేస్తే ఈ సమాజం భవిష్యత్తు, సమాజంలో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నారా లోకేష్ గారు షాడో ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా విద్యాశాఖని ఎలగబెట్టడం జరుగుతూ ఉంది. మరి
రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వంగా తీసుకున్నారో నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మోసం చేయడం, మోసపూరిత వాగ్దానాలు ఇవ్వడం, అందరినీ నట్టేట ముంచడం వారసత్వంగా ఈరోజు నారా లోకేష్ గారు తీసుకున్నట్టు ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకయ్యా అంటే ఈరోజు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,100 పోస్టులతో డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆనాడు మీరు ఎలక్షన్స్ టైంలో అనేకమైనటువంటి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఈ డిఎస్సి కరెక్ట్ కాదని చెప్పేసి ఈ డిఎస్సిని ఒక దొంగ జీవో తీసుకొచ్చి రద్దు చేసి ఈరోజు మెగా డిఎస్సి అనే పేరుతోటి యువకుల్ని కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగుల్ని కావచ్చు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి వాళ్ళని మోసం చేసి ఈరోజు వాళ్ళని నట్టేట ముంచి ఆ మెగా డిఎస్సి అనేది కండక్ట్ చేయడం జరిగింది. పోనీ కండక్ట్ చేశారు, ఏ విధంగా అయినా సరే పోస్టులు అలాట్ చేస్తారా అనుకుంటే అది లేదు. వారి దగ్గర ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి నవీన్ అనే అతనికి, అది కూడా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి, అతనికి ఈరోజు డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అది ఎక్కడా కూడా వెల్లడించలేదు. ప్రైమరీ మొదటిగా వచ్చిన ర్యాంకులు ఎక్కడ కూడా రిలీజ్ చేయని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు 15 లక్షల రూపాయలు వేలంపాట వేసుకొని ఈ ఉద్యోగాల్ని వేలంపాట్లో నిరుద్యోగుల బతుకుల్ని రోడ్డు మీదకి లాగి వేలంపాట్లేసి ఈరోజు ఆ నిరుద్యోగుల్ని నట్టేడు ముంచడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో ఎక్కడైనా స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి లేదా స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు అదే స్పోర్ట్స్ కోటాలో టెట్ క్వాలిఫై కాని వాళ్ళని, బీఈడీ క్వాలిఫై కాని వాళ్ళకి ఏ విధంగా పోస్టులు వచ్చాయో ఈరోజు నారా లోకేష్ గారు ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన పరిస్థితి. 16,347 పోస్టులు రిలీజ్ చేస్తే అందులో ప్లేస్మెంట్ చేసింది కేవలం 15,900 పోస్టులు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు వారి సమయాన్ని, వారి వయస్సుని, వారి యొక్క ఫ్యూచర్ని తాకట్టు పెట్టి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఈరోజు సంవత్సరాలకు తరబడి ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరిగి రూముల్లో ఉంటా 20 మంది 30 మంది ఒక రూమ్లో ఉంటా ఈరోజు వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టుకొని వాళ్ళు ఏదో మాకు ఈ ఉద్యోగం వస్తే మా జీవితం బాగుపడద్దనే ఆశలతో ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ విధంగా వేలంపాటల ప్రక్రియ పెట్టి ఉద్యోగాలను అమ్ముకుంటున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి ఇంకోటి ఉండదు. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము ఈ మంత్రివర్గం నుంచి నారా లోకేష్ గారిని ఒక అన్ఫిట్ మంత్రిగా, ఒక యూజ్లెస్ మంత్రిగా ఈరోజు అతన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో జిల్లా కేంద్రంలో ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు పానిగంటి చైతన్య గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మా నాయకులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా ఇతర నియోజకవర్గ సమన్వయకర్తల అందరి సూచనల మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం దీన్ని ఇంతటితో వదలదు. ఖచ్చితంగా మేము దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఖచ్చితంగా దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో కావచ్చు, లేదా ఒక 2 మెన్ కమిటీ 3 మెన్ కమిటీతో కావచ్చు, ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించాలి. ఈ నేరస్తులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా నారా లోకేష్ గారిని ఒక అన్ఫిట్ మంత్రిగా బర్తరఫ్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తాం. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.